కేపీహెచ్బీ కాలనీ ఫోరమాల్ సర్కిల్లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా కారు నడుపుతూ అగ్రజ్ అనే యువకుడు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో అగ్రజ్తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్రజ్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్గా చేయగా మద్యం మత్తులో వాహనం నడిపినట్లు గుర్తించారు. దీంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రమాదానికి కారణమైన అగ్రజ్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అవుతాడని తెలుస్తుంది. నైట్ 1:30 టైంలో యాక్సిడెంట్ అయింది. ఈ నైట్ ఫేస్ ఫోరమాల్ జంక్షన్ నుంచి హోండా సిటీ కార్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఉన్నారు. వాళ్ళు ప్రొసీడింగ్ టువర్డ్స్ కలవరీ టెంపుల్ రాంగ్ రూట్లో పోతూ హోండా సిటీ మీద వస్తున్న వ్యక్తుల్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరికి ఇంజురీస్ అయింది. బన్వారీరావు ఆయనకి, దారుచంద్ ఆయనకి ఇద్దరికి ఇంజురీస్ అయింది. పర్లేదు, వాళ్ళిద్దరు స్టేబుల్ ఉన్నారు. దీంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కార్లో. ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేస్తున్నారు. వాడు డ్రైవర్ కొంత దూరం నడిచిన తర్వాత ఈ అలోలా అగ్రజ్ రెడ్డి అని ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ని వెంట కూర్చోమని చెప్పి ఆయన